ప్రకృతి విపత్తు నుంచి ప్రకృతే మనల్ని కాపాడింది. దానికి క్లియర్ ఎగ్జాంపుల్ నిన్న అంపన్ తుఫాన్ వచ్చినప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేసింది సుందర్బన్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, సుందర్బన్ మడ అడవులు అంటారు. సో ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, మడ అడవులు అనేవి సముద్ర తీరాలకు దగ్గరగా ఉంటాయి. వీటిని బ్రాకిష్ వాటర్లో పెరుగుతూ ఉంటాయి ఈ అడవులు అనేవి. బ్రాకిష్ వాటర్ అంటే ఏం లేదు, ఫ్రెష్ వాటర్ కన్నా సాలినిటీ ఎక్కువగా ఉంటుంది, ఉప్పగా ఉంటుంది. సముద్రపు వాటర్ కన్నా సాలినిటీ కొంచెం తక్కువగా ఉంటుంది, లవణీయత కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక్కడ మిడిల్లో ఉండేది ఫ్రెష్ వాటర్కి సెలైన్ వాటర్కి అంటే సీ వాటర్కి మధ్యలో సాలినిటీ ఉండే వాటర్స్ని మనం బ్రాకిష్ వాటర్ అంటాం. ఇవి మన ఫ్రెష్ వాటర్ అయినటువంటి రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ఓషన్లో కలిసినప్పుడు మళ్ళీ టైడల్ వల్ల బ్యాక్ వస్తూ ఉంటాయి. దానివల్ల ఈ రెండు మిక్స్ అయ్యి ఫ్రెష్ వాటరు దాంతోపాటు సీ వాటర్ మిక్స్ అయ్యి మీడియంగా సాలినిటీ ఉండే వాటర్స్నే మనం బ్రాకిష్ వాటర్ అంటారు. ఈ బ్రాకిష్ వాటర్లో పెరిగే వృక్షాలనే మనం మడ అడవులు అంటారు. ఈ యొక్క యునిక్ ఫీచర్స్ ఉంటాయి మడ అడవులకి. సో ఇలా సాల్ట్ వాటర్లో కూడా అన్ని చెట్లు బతకలేవు, కానీ ఈ మడ అడవులు మాత్రం బ్రతకగలుగుతాయి. ఎందుకంటే వీటికి ఉన్నటువంటి అడాప్టేషన్ ప్రాసెస్ ఏంటంటే హాలోఫైట్స్ అంటే ఏంటంటే ఇవి లోపలికి సెలైన్ వాటర్ని తీసుకున్న తర్వాత లోపలే ఇవి ప్యూరిఫై చేసుకుంటాయి సెలైన్ వాటర్ని. అలాంటి ప్యూరిఫై చేసుకునే సిస్టమ్ వీటి ఉంటుంది, అందుకని వీటిని హాలోఫైట్స్ అంటారనమాట. సో అలాంటి మడ అడవులు సముద్రానికి కోస్టుల్లో తీర ప్రాంతాల్లో బ్రాకిష్ వాటర్లో పెరిగి సముద్రంలో నుంచి వచ్చే అలల్ని, సముద్రం నుంచి వచ్చే తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు వాటి యొక్క విండ్ స్పీడ్ని తగ్గిస్తాయి, వాటి యొక్క టైడల్ ఫోర్స్ని తగ్గిస్తాయి. సో దాంతోపాటు ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ నీటిలోనే పెరుగుతూ ఉంటాయి మీరు చూస్తూ ఉంటే. సో వీటికి చిన్న చిన్న రూట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ రూట్స్ని మనం న్యూమటోఫోర్స్ అంటారు. ఈ న్యూమటోఫోర్ రూట్ సిస్టమ్ అనేది సాయిల్ ఎరోజన్ కాకుండా చూస్తుంది, టైడ్స్ వచ్చినప్పుడు వాటిని నిరోధిస్తుంది, సాయిల్ని స్టెబిలైజ్ చేస్తుంది అనమాట ఈ న్యూమటోఫోర్స్ అనే రూట్ సిస్టమ్. ఈ న్యూమటోఫోర్ రూట్ సిస్టమ్ అనేది చిన్న చిన్న రూట్స్ ఉంటాయి అన్నమాట. ఇవి న్యూమటోఫోర్ రూట్ సిస్టమ్. సో ఇలాంటి యూనిక్ ప్రాపర్టీ ఉన్న మ్యాంగ్రోవ్స్ సముద్రంలో ఎటువంటి అలజడి వచ్చినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం భూమి మీద ఎక్కువగా ఉండకోకుండా చూస్తుంది. అవి మనకి సునామీలు వచ్చినప్పుడు అయి ఉండొచ్చు, పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు వాటి యొక్క సముద్రం ఉప్పొంగినప్పుడు వాటి తీవ్రత భూమి మీద ఉండకోకుండా గాలి యొక్క వేగాన్ని తగ్గించి పంపించడంలోనూ ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మడ అడవులు అనేది ప్రత్యేకమైన పాత్రను పోషిస్తాయి. దాంతోపాటుగా ఈ చిన్న చిన్న రూట్స్ ఏవైతే ఉన్నాయో న్యూమటోఫోర్స్ అనేవి, ఈ రూట్స్ అనేవి సాయిల్ ఎరోజన్ కాకుండా చూస్తుంది, సాయిల్కి స్టెబిలిటీని ఇస్తాయి. సో ఇలా సాయిల్ని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఈ మన అంఫన్ తుఫాన్ అనేది వెస్ట్ బెంగాల్ దాంతోపాటు బంగ్లాదేశ్లో బాగా వచ్చింది. కానీ ఈ రెండు ప్రాంతాలని కాపాడిని ఇక్కడ ఉన్నటువంటి సుందర్బన్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. సుందర్బన్ అనే డెల్టా మనకు తెలుసు. డెల్టా ఇప్పుడు ఫార్మేషన్ అవుతుంది, రివర్స్ అనేది ఓషన్లో మెర్జ్ అయిన తర్వాత డెల్టా ఫామ్ అవుతుంది. మనం గంగా రివర్ని మీకు బంగ్లాదేశ్లో పద్మ అంటారు. తర్వాత బ్రహ్మపుత్ర రివర్ని ఇండియాలో మనం బ్రహ్మపుత్ర అంటే అక్కడ జమున అంటారు. ఈ పద్మ జమున కలిసి మేఘనాగా ఫామ్ అవుతాయి. ఈ మేఘనాకు పోయి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఈ కలిసే దగ్గర వరల్డ్లోనే బిగ్గెస్ట్ డెల్టా ఫామ్ అవుతుంది. ఎందుకు బిగ్గెస్ట్ డెల్టా అయిందంటే 2 మేజర్ రివర్స్ అయినటువంటి పద్మ జమున అంటే మన దగ్గర గంగా బ్రహ్మపుత్ర ఈ 2 నదులు కలిసి పద్మా జమునాగా ఏర్పడి బంగ్లాదేశ్లో పద్మా జమునాగా పిలుస్తారు. బంగ్లాదేశ్లో ఈ 2 రివర్స్ని పద్మా జమునా కలిసి మేఘనాగా ఏర్పడి బిగ్గెస్ట్ సుందర్బన్ డెల్టాని ఫామ్ చేసినాయి. ఈ సుందర్బన్ డెల్టా అనేది సుందర్బన్స్ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే బెంగాలీలో సుందర్బన్ అంటే ఏంటంటే బ్యూటిఫుల్ ఫారెస్ట్ అని అర్థం. దాంతోపాటుగా సుందర్బన్ అనే ట్రీస్ పెరుగుతాయి, అందుకని ఈ ఫారెస్ట్ మొత్తాన్ని ఈ డెల్టా మొత్తాన్ని మనం సుందర్బన్ డెల్టాగా అన్నాం. ఇక్కడ ఉన్న మ్యాంగ్రోవ్ సిస్టమ్ని కూడా మనం సుందర్బన్ మ్యాంగ్రోవ్ సిస్టమ్ అంటారు, సుందర్బన్ మడ అడవులు అంటారు. ఈ సుందర్బన్ మడ అడవులు 14,000 హెక్టార్స్లో వ్యాపించి ఉన్నాయి. దాదాపుగా ఇవి హుగ్లీ రివర్ నుంచి బలేశ్వర్ రివర్ వరకు వ్యాపించి ఉన్నాయి. హుగ్లీ రివర్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది, బలేశ్వర్ రివర్ అనేది బంగ్లాదేశ్లో ఉంది. హుగ్లీ రివర్ నుంచి బలేశ్వర్ రివర్ వరకు వ్యాపించి 14,000 హెక్టార్స్ వ్యాపించిందనమాట. ఇప్పుడు ఇవి ఈ బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చే తుఫాన్ని అంటే అంపన్ తుఫాన్ని ఇటువైపు వస్తూ ఉంటే ఇవి చాలా వరకు ఈ విండ్ స్పీడ్ని వీటితో వచ్చేటువంటి వాటర్ టైడ్స్ని ఆపి సాయిల్ ఎరోజన్ కాకుండా చూసి ఈ విండ్ స్పీడ్ అనేది ఈ ప్రాంతం మీద తక్కువ ఉండేలాగా చూసిందనమాట. సో అందుకని సుందర్బన్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది
ఈ తుఫాన్ నుంచి మనల్ని కాపాడిందని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది యూనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లే మనకి కార్బన్ సింక్గా కూడా ఉపయోగపడతాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ని ఎన్విరాన్మెంట్ నుంచి తీసుకొని లోపలే దాచుకుంటాయి అన్నమాట. దీన్ని కార్బన్ సింక్ అంటాం. అంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ని ఎన్విరాన్మెంట్లో కూడా తగ్గిస్తున్నాయి ఇవి. అలా మనకి గ్లోబల్ వార్మింగ్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తున్నాయి. హ్యూజ్ కార్బన్ సింక్స్గా ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంటాయి అన్నమాట. సో రీసెంట్గా మనం కాకినాడలో కూడా చూసాం. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని కాకినాడలో కొరంగి ఫారెస్ట్ దగ్గరలో ఆ ఏరియాల్లో ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేసి అక్కడ ఇళ్ల స్థలాలు నిర్మిస్తున్నారని. సో ఇదొక డిసడ్వాంటేజ్. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది ప్రకృతి మనకి ఇచ్చిన వరం. సో ప్రకృతి యొక్క విపత్తుల్ని, సముద్రం యొక్క విపత్తుల్ని తన నుంచి మనని భూమిని కాపాడేవి ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. అలాంటి ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉండింది. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ రీసెంట్గా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. సో మనం చూసిన కాకినాడలో గవర్నమెంటే వీటిని డిస్ట్రాయ్ చేయడం కానీ, దాంతోపాటు ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ డిస్ట్రాయ్ చేసిన వీళ్ళు ఈ గవర్నమెంట్ డిస్ట్రాయ్ చేస్తాం అని చెప్పడం అనేది మూర్ఖత్వం అవుతుంది. దాంతోపాటుగా మీకు కెమికల్స్, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన కెమికల్స్, దాంతోపాటు ఓషన్ ఎసిడిఫికేషన్, సో గ్లోబల్ వార్మింగ్, ఇవన్నీ కూడా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. ఇప్పుడు సుందర్బన్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వస్తే అంపన్ తుఫాన్ నుంచి పశ్చిమ బెంగాల్ని కానీ బంగ్లాదేశ్ని కానీ చాలా కాపాడింది ఇది. సో అలాంటి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని కాపాడుకోవాలి. దాంతోపాటుగా ఈ సుందర్బన్ మ్యాంగ్రోవ్ ఫారెస్టు అనేక రకాలైన తుఫాన్లు మనకి ఎక్కువగా బంగ్లాదేశ్కి వస్తూ ఉంటాయి. బే ఆఫ్ బెంగాల్ నుంచి డైరెక్షన్ ఎక్కువగా మనకి ఇండియాలో ఉన్న ఈస్ట్ కోస్ట్తో పాటు బంగ్లాదేశ్కి ఎక్కువగా ఉంటుంది. స్పైరల్ అవుతుంటుంది కదా, ఈ స్పైరల్ అయినటువంటి తుఫాన్ ఎక్కువగా బంగ్లాదేశ్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అలాంటి బంగ్లాదేశ్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నప్పుడు ఈ సుందర్బన్ ఫారెస్ట్ మొత్తం డిస్ట్రాయ్ అవుతుంది. ఈ ఎన్విరాన్మెంట్ డిస్ట్రక్షన్తో పాటుగా మనకి ఇక్కడ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ కూడా మనకు ఉన్నాయి. ఎండేంజర్డ్ స్పీసీస్ మీరు చూస్తే గ్యాంజెటిక్ డాల్ఫిన్ కానీ, టైగర్ కానీ, ఇవన్నీ కూడా ఎండేంజర్డ్ స్పీసీస్. ఈ అలల తాకిడి వల్ల, ఈ తుఫాన్ల వల్ల సుందర్బన్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్తో పాటుగా ఈ స్పీసెస్ కూడా ఎండేంజర్డ్, సో అంటే థ్రెట్లోకి వెళ్ళిపోతున్నాయి. దాంతోపాటు క్రిటికల్లీ ఎండేంజర్డ్ అయినటువంటి టర్టైల్స్ ఉన్నాయి మనకి. ఆ క్రిటికల్లీ ఎండేంజర్డ్ టర్టైల్స్ చూస్తే మనకి హాస్క్బిల్ సీ టర్టైల్ కానీ, టెరాపిన్ సీ టర్టైల్ కానీ ఈ క్రిటికల్లీ ఎండేంజర్ లిస్ట్లో ఉన్నాయి IUCN కేటగిరీలో. అంటే వీటి మీద ఎక్కువ చర్యలు తీసుకోవాలని అర్థం. అంటే ఇవి అంతరించిపోవడానికి దగ్గరగా ఉంటున్నాయి అనేది సింపుల్ మీనింగ్ అనమాట. అలాంటి బయోడైవర్సిటీ ఉన్న సుందర్బన్ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సుందర్బన్ మ్యాంగ్రోవ్స్ ఇప్పుడు ఎంత ఉపయోగపడినాయో తెలుస్తుంది. అందుకని దేశం మొత్తం మీద ఉన్నటువంటి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్స్ మీద, ప్రజల మీద కూడా ఉంది. నిన్న కాకినాడలో కూడా మనం చూసాం. ఇలాంటి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ డిస్ట్రక్షన్స్ని ప్రజలతో పాటుగా అందరూ దీన్ని ఖండించాలి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రజలతో పాటు గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి.